ఎందుకు భయపడాలి బీజేపీకి? వాడు 40% సర్కార్ అంటే కర్ణాటక ప్రజలు భయపడరా? ముడ్డి మీద దండినరు. ఆడ సామాజిక కార్యకర్తను హత్య చేస్తావు, వీడి బీజేపీ తప్పిదాలు చూపెడితే జర్నలిస్ట్ని హత్య చేస్తావు, అక్కడ వ్యాపారవేత్తలను హత్య చేస్తావు, 40% ఇది తీసుకుంటావు. తన్ని ధర్మేశ్వరు ఎక్కువ శివుని ఆరాధకులు, ఎక్కువ అన్నిటికంటే ప్రాచీన భాష కానీ అక్కడ హిందూ కల్చర్ ఉన్న దగ్గరనే తన్ని ధర్మేశ్వరు బీజేపీని. అయోధ్యలు ఊరుకున్న వాళ్ళు ఇల్లు కొడితే అయోధ్యలో కొట్టారు బీజేపీని. అర్థమైందా? కాబట్టి ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. ఈ వాడు భయపడిస్తే భయపడాల్సిన అవసరం లేదు, అది ఏ పార్టీ అయినా సరే. పిచ్చి నా కొడుకు పోతే 4 రోజులు జైలుకి పోతావు, నీ మీదనే సింపతి వస్తుంది, ఇంకా నువ్వే హీరో అవుతావు వాడు జైల్లో పెడితే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అయ్యా బీజేపీకి. ఏం బీకలేడు. ఏం చేస్తాడు? ఫ్లైట్ హెలికాప్టర్లు కూడా కొడతాడు, చంపేస్తాడు. అది బిపిన్ రావత్నైనా అజిత్ పవార్నైనా. మళ్ళీ నేను చేయలేదు అంటాడు. ఎవరిని తెలియదురా? ఎందుకు గుల్తాయిరా విమానాలు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ జరిగాయిరా? మాకు తెలియదా? ఇన్వెస్టిగేషన్ జరిగితే నీవే బయటపడతావు. పిచ్చి లంజా కొడుకు. ఎందుకు చంపుతావురా? నీకు ఎవడిచ్చిన రాకు తడిపార్ లంజా కొడక. ప్యాటర్న్ స్పష్టంగా ఉంది. ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఆపడం కంటే కాంగ్రెస్ ను పక్కన పెట్టడంలో ఎక్కువ శక్తి ఖర్చు. వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు కష్టపడ్డారు. ఏ పార్టీ అయినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అనేటోడే ఏది గట్టి కొట్లాడుతున్నాడు అంతే. ఎక్కడైతే ప్రజలు అక్కడ ఉన్న యువ లీడర్లు కొంత కొట్లాడారు ప్రజలు. ఎక్కడైతే బీజేపీ వస్తే ఇంకా గలీజ్ అవుతుందని, బీజేపీ సంబంధించిన పార్టీలు వస్తే ఇంకా గలీజ్ అవుతుందని ప్రజలు కట్టబెడితే ఆ తెలంగాణ కర్ణాటకలో ఉన్నారు. కానీ అదర్వైజ్ కాంగ్రెస్ ఏడ గట్టి కొట్లాడతలేదు. నీ అసమర్థతని ప్రాంతీయ పార్టీలను వదులుతా అంటే తంతర పట్టుకొని రాహుల్ గాంధీ. ఓకే, సో వాళ్ళు ఏం తప్పు చేయలేదు, వాళ్ళు కరెక్టే చేశారు. అన్ని పార్టీలు కరెక్టే చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కరెక్టే చేస్తుంది, టీఎంసీ కరెక్టే చేస్తుంది, అన్ని కరెక్టే చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ కొట్లాడతలేడు, కొట్లాడాల్సినంత కొట్లాడతలేడు. అంత ముసలాలను పెట్టుకొని అమెరికా కొత్తాడు, ఆ ముసలాలను చుట్టూ పెట్టుకుంటాడు. రాహుల్ గాంధీ పేరు చెప్పి వాళ్ళు పైసలు వసూలు చేసుకుంటారు. ఆ ముసలాలు యువ లీడర్లకు అవకాశం ఇయ్యరా అయ్యా? ఒక ఐడియాలజీ ఉన్న వాళ్ళకి, ఒక దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళకి, ఈ అన్ని ఉడిగిపోయిన వాళ్ళకి ఎందుకు రాయ్యా? వాడు దోసుకున్నాడు, ఆడికి దోసుకున్నాడు, ఆ పదవులు అనుభవించిండు, ఆ ముసలికి ఎందుకు ఇస్తారా? 2014 వచ్చేది కాంగ్రెస్. ఈ పొన్నాల లక్ష్మి ముసలానికి ఇవ్వకపోతే యువ లీడర్లు ఉండగా ఆ ముసలాళ్ళకి ఎందుకు ఇస్తావు? ప్రజలు కనెక్ట్ గారు. యువకులు ఎక్కువ ఉన్న దేశంలో ముసలాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతారు? ముసలాళ్ళు కూడా యువకునికే కనెక్ట్ అవుతారు. ఎందుకంటే యువకుడైతే ఏమైనా చేస్తాడని, ముసలాడు ఏం చేస్తాడు? ఎప్పుడు వీక్తాడు అనుకుంటారు. కాబట్టి యువ టాలెంట్కి అవకాశం ఇవ్వండి రా అయ్యా. ఈ తెలియలేదు రాహుల్ గాంధీకి. నువ్వు రాజకీయాలు పనికిరావు. సో థర్డ్ ఫ్రంట్ అనేది ఒక మిత్. అది ఎప్పుడూ బీజేపీని ఓడించలేదు. ఎవడు చేస్తున్నాడు? ఏడున్నది? కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఉన్నప్పుడు, దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని కాదు అని థర్డ్ పార్టీ ఎప్పుడు ఫామ్ అయింది? ఒకే ఒక సందర్భంలో నేషనల్ ఫ్రంట్ అని ఫామ్ అయితే అది ఉన్నదిరా అయ్యా? సాధించలేదు. ఈవెన్ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని కాదని ఆమె వీళ్ళందరూ కలిసి ఇందిరాగాంధీని దింపాలని ఆమె అనేకమైనటువంటి మంచి ఏమంటారు పెద్ద బోల్డ్ డెసిషన్ చేసింది. రాజులకు ఇచ్చే భరణాన్ని రద్దు చేసింది. భూములు సేకరించి అందరి దగ్గర గరిష్ట పరిమితి చట్టం తెచ్చి భూములన్నీ పంచిపెట్టింది. బ్యాంకులు జాతీయకరణం చేస్తే ఈ పైసలు ఉన్న భూస్వాములకి, రాజులకి, రజవాడాలకి మనసున వట్టక వీళ్ళందరూ ఆమెనేమో గరీబీ హటావో పేదరిక నిర్మూలన అని ఆమె నినాదం తీసుకుంటే వీళ్ళు ఇందిరా కోటావా నినాదం తీసుకున్నారు. ఎందుకంటే అన్ని మంచి పనులు చేస్తుంటే తట్టుకోలేకపోయారు వీళ్ళందరూ. చేసి వీళ్ళు గవర్నమెంట్ ఆమెను ఏదో ఒక ఎన్నికలలో మోసం చేసింది ఒక భావనంతో తీర్పు ఇప్పించి ఆమెను మొత్తం మీద ఆమెను దింపేసినాక వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మొరార్జీ దేశాయ్ ఎవరెవరో కలిసి ఆ మొరార్జీ దేశాయ్కి ఎందుకు కోపమంటే నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నాకు చెప్పకుండా ఆమె బ్యాంకులు జాతీయకరణం చేసిందని ఆడు పగబెట్టుకున్నాడు. వీళ్ళందరు దొంగలు కలిసి ఆమెను దింపినాక హార్డ్లీ 3 ఏళ్ళు కూడా పరిపాలించలేకపోయారు. సో కాంగ్రెస్ కాదని థర్డ్ పార్టీ ఎప్పుడు సర్వైవ్ అయింది? ఎప్పుడు ఒక ఫుల్ టర్మ్ పరిపాలించింది? ఎప్పుడు పరిపాలించలే. ఏడాది 2 ఏళ్ళు. ఏడాదికి ఒక ప్రధానమంత్రి మారిండు. అప్పుడు అప్పుడు ఉన్నప్పుడు ఐకే గుజరాల్ అంటోడు, చంద్రశేఖర్ అంటోడు, దేవగౌడ అంటోడు, ఇంకోడు ఉమ్మడి చెక్కాడు. వాడు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి కూడా మనకి ఇజ్జత్ పోయేటట్టు.
కాబట్టి కాంగ్రెస్ పార్టీ లేని థర్డ్ పార్టీ అది మనకడ సాధించదు, అది అవుతుందని కూడా వాడు అనుకుంటలేడు, వాడు కావాలని కూడా కోరుకుంటలేడు. కాకపోతే కాంగ్రెస్ ఒక ప్రాంతీయ పార్టీలతో పోటీ పడుతుంటే, ప్రాంతీయ పార్టీలకు ప్రవర్తిస్తుంటే, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాకు ఇంకా ఈ వచ్చే ఓట్లు కూడా రావేమన్న భయంతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటలేరు. ఒకవేళ ఎన్నికలు అయినాక ఆలోచిస్తారేమో కానీ. కాబట్టి ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఇస్ కాంగ్రెస్ హ్యాస్ టు ఫైట్ బై ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్ బిగ్గెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ బీజేపీ. నువ్వు బలంగా ఉంటేనే వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు నీతో, లేకపోతే అది కూడా పోస్ట్ ఎలక్షన్స్ పెట్టుకోవాలి, ప్రీ ఎలక్షన్స్ పెట్టుకోకూడదు. బీజేపీని చూసి నేర్చుకోని అయ్యా రాజకీయాలు. బీజేపీ వాడు బలంగా ఎందుకైండు? మోసం చేసుడితో పాటు వానికి ఒక నెరేటివ్ ఉన్నది, వానికి ఒక మతం చుట్టూ జనాలను తిప్పడము, ఫాల్స్ ప్రాపగండా సినిమాలు, యొక్క ప్రతిపక్షాల మీద బురద చల్లడము, ఇవన్నిటితో పాటు వాడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు. వాడు పొత్తు పెట్టుకోడు ఎన్నికల ముందు. ఇక అసలే లేని దగ్గర పెట్టుకుంటాడేమో కానీ జనరల్ గా పెట్టుకోడాడు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే పొత్తు పెట్టుకొని తను ఆత్మహత్య చేసుకోవడం. అది 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 పోయేది. ఫుల్ సీట్లు పోటీ చేయాలి. కానీ కాంగ్రెస్ కర్ణాటక గెలిచిందంటే కారణం బీజేపీ మీద కోపంతో ప్రజలు గెలిపించారు కాంగ్రెస్ ని. కాంగ్రెస్ వాడు పీకింది ఏం లేదు. అలా రాహుల్ గాంధీ కాంట్రిబ్యూషన్ కానీ ఇంకొవ్వంది లేదు. అక్కడ ఏమైనా ఉంటే డీకే శివకుమార్ది కొంత ఉండాలి, ఆ తర్వాత కర్ణాటక ప్రజలతో ఉండాలి. ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది కర్ణాటక ప్రజల్ని, రాహుల్ గాంధీని కాదు, ఇంకోని కాదు, కాంగ్రెస్ వాడిని కాదు. ఓకే, కర్ణాటక గెలిచిందంటే. తెలంగాణ గెలిచిందంటే కారణం తెలంగాణ ప్రజల్ని అప్రిషియేట్ చేయాలి. ఆ బీజేపీ మీద బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ కోటేసారు తప్ప కాంగ్రెస్ వాడు వీకింది ఏం లేదు. అలా హిమాచల్ ప్రదేశ్ సేమ్ పరిస్థితి, బీజేపీ మీద కోపంతో వచ్చినాయి ఓట్లు. ఇంకా జాతీయ స్థాయిలో బీజేపీని పూర్తి మెజారిటీ దాటకుండా ఆపింది. ఎందుకంటే ఎవడు సలహా ఇచ్చిండో గానీ ఆ యొక్క ఎన్నికల ముందు ఆ దేశం అంతా తిరగడం వల్ల ఆ మాత్రం 100 సీట్లు వచ్చినాయి. లేకపోతే అవి కూడా రాకపోతుండే, 50-30 వస్తుండే. ఆ ఎన్నికల ముందు ఈ తిరుగుపోరా అటు ఇటు అంటే తిరిగిండు రాహుల్ గాంధీ. కొంచెం కష్టపడడం వల్ల ఆ 100 సీట్లు ఇచ్చారు నీకు. అటనే కంటిన్యూస్ కొట్లాడంటే ఇప్పటికి 200-300 వచ్చేటి. కొట్లాడు పికప్